బాలేంద్ర షా ఏమంటున్నాడంటే లిప్లేకు, లింపియాద్రా, కాలాపాని ఈ 3 ప్రాంతాలు కూడా భారతదేశానికి చెందినటువంటివి కాదు, మన దేశానికి చెందినటువంటివే. కానీ సరైనటువంటి ఆధారాలే మన దగ్గర లేవు. ఆ భూగోళానికి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితులు వివరించడానికి చరిత్ర అయితే ఉంది కానీ ఆధారాలు లేవు. మరి అలాంటప్పుడు ఈ భూభాగాన్ని మనం ఎలా దక్కించుకోవాలనేది ఇప్పుడు ఆలోచించండి. అది దీని గురించి వదిలేస్తే బెటరు అన్న విధంగా బాలేంద్ర షా వాళ్ళ యొక్క పార్లమెంట్లో చెప్పాడు. ఈ ప్రాంతాలు మనవే, కాకపోతే ఆధారాలు లేవు అని చెప్పి. భారత్ ఏమంటుంది, ఇవి ఉత్తరాఖండ్లో భాగంగా భారత భూభాగానికి చెందినటువంటివి అని చెప్పి. 2020లో మనకి వాళ్ళకి చెడింది ఎక్కడ అంటే కేపీ శర్మ ఓలీ చేసినటువంటి పనికిరాని ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, ఈ భూభాగం మాదే, మహాకాళి నది ఏదైతే ప్రవహిస్తుందో అది మా భూభాగం నుంచే ప్రవహిస్తుంది, కాబట్టి ఈ కాలాపాని, లింపియాద్రా, లిప్లేక్ అన్ని మావే అని చెప్పి వాళ్ళు మాట్లాడారు కదా, తీర్మానం కూడా చేశాడు. అప్పటి నుంచి మనకి నేపాల్కి దూరం పెరుగుతూ వచ్చింది. కేపీ శర్మ ఓలీ మనకు తెలియకుండానే చైనాకి దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేశాడు. చైనా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాలేంద్ర షా వచ్చాడు కదా, కేపీ శర్మ ఓలీని తరిమేసిన తర్వాత బాలేంద్ర షా వచ్చినప్పుడు మొదట్లోనే అన్నాడు, ఈ 3 ప్రాంతాల యొక్క పరిస్థితి మన చేతిలో ఏం లేదు, అది భారతదేశానికి చెందినటువంటిది అనుకుంటున్నానని కూడా చెప్పాడు. అప్పుడు చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. మొదట్లో కొంతమంది వ్యతిరేకించారు, ఏంటి నువ్వు అనవసరంగా భారతదేశం అని చెప్పేస్తున్నావు ఇంకా ఎటువంటి ఆధారాలు లేకుండానని. ఇప్పుడు దీనికి సంబంధించి ఆయన మొదటి నుంచి కూడా దీని ఆధారాలు ఏమున్నాయి అని అడుగుతుంటే ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఆధారాలు లేవు, కేవలం మనం మాటల ద్వారా చెప్పడమే తప్ప, చరిత్రను చూసి చెప్పడమే తప్ప మరేం లేవని చెప్తే ఇప్పుడు ఆయన పార్లమెంట్లో అదే విషయం చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఈ 3 ప్రాంతాలు మనవే, కానీ మన దగ్గర ఆధారాలు లేవు. భారత్ ఆధారాలతో సహా చూపిస్తుంది. కాబట్టి ఈ సమస్యను ఇక్కడతో ఆపేద్దాం, ముగించేద్దాం అని చెప్పి ఆయన అంటున్నాడు. బహుశా మళ్ళీ ఏమైనా గొడవలు వచ్చినా రావచ్చు. వాళ్ళ దేశంలో ఆయన మీద చాలామంది వ్యతిరేకత ఇప్పుడు వ్యక్తం చేస్తారు.